హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం ఇంటర్లింక్ అనేది మనం చాలాసార్లు మనము ఫర్ టైం వచ్చి ఎడ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ మైనింగ్ చేస్తూనే ఉంటారు. అంటే 6 times ఇప్పుడు మనకి తెలిసింది కదా, 550, 950 ఇలా మనము అలా టైం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తుంటారు. చాలామంది మళ్ళీ రిఫరల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కాకుండా మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఉంది. ఏ విధంగా అంటే, మనము ఇంటర్లింక్లో మనం గేమ్ ఆడిస్తే కూడా కాయిన్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చండి. సింపుల్గా చూడండి, మనం గేమ్స్ ఉన్నాయి కదా, దాని పక్కన చూడండి, మనం గేమ్స్ అనేది చూపిస్తుంది. చూసారు కదా, ఫుట్బాల్, మెంబర్షిప్, స్మైల్ నోవా, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇది ఒకసారి మనము ప్లే చేస్తే చాలా కాయిన్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చండి. ఒకసారి చూడండి, ఇంకా మనము మై లీడర్స్ ఉంది కదా, దాంట్లో చెక్ చేసుకుంటే మనం చూసారు కదా, దీంట్లో మనము టైర్ 1, టైర్ 2 ఉన్నాయి. ఇంకా చూడండి, మనము సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా చూసారా, మనము 5000 ఉంది, ఇక్కడ 0 ఉంది. మనం దీన్ని క్లబ్ చేయాలన్నమాట. బ్లూ మార్క్ అనేది మనం ప్లే చేస్తూ ఉంటే ఇదేమో నిండుతూ ఉంటుంది. అలాగా 1 by 1 అది మనము టైర్ 1, టైర్ 2 అనేసి అలా మన వీక్లీ ర్యాంకింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మనం నింపిన తర్వాత అది ఆటోమేటిక్గా మనము టైర్ 1 కంప్లీట్ చేసినట్టండి. అది మండే టు సండేనే మనము దీన్ని వాడు ఇచ్చిన టార్గెట్ మీద రీచ్ అయినట్టయితే మన దాంట్లో కాయిన్స్ అనేది యాడ్ అవుతూ వస్తాయి. మనం ఫుట్బాల్ తీసుకున్నాండి. ఫుట్బాల్ ఒకసారి గేమ్ చూద్దాం. ఫుట్బాల్ ఒకసారి ప్లే చేస్తే చాలా సింపుల్గా స్కోర్ చేసుకోవచ్చండి. చూసారండి, ఒక గోల్కి 250, చూసే 500, సెకండ్ గోల్. ఆ విధంగా చాయిసెస్ వేస్ట్ అయిపోయి బాల్స్ మిస్ అయిపోయినా సరే 5 balls వస్తాయి. 3 choices ఉంటుంది. ఈ విధంగా సింపుల్ చేసుకోవచ్చని చూడండి. స్కోరింగ్ చాలా స్పీడ్గా నేను ప్రాక్టీస్ చేస్తుంటే చాలా బాగా వచ్చేది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్గా గెయిన్ చేసుకుంటారండి కాయిన్స్, ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా. ఈ విధంగా సింపుల్గా మనం చేసుకుంటే మనం వీక్లీ అనేది 1 lakh పైన మనం చేసుకోగలిగితే కానీ సింపుల్గా టైర్ 1, టైర్ 2లో మనం సింపుల్గా చేసుకోవచ్చండి. 1 week మండే స్టార్టింగ్ అయ్యి సాటర్డే వరకు, సండే మనం గెయిన్ చేసిన స్కోరింగ్ అనేది టార్గెట్కి రీచ్ అయ్యాము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సండేనే మన కాయిన్స్లో యాడ్ చేస్తారండి. అది మనం గేమ్ ఆడిన తర్వాత మనము మై లీడర్ బోర్డులో చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, చాలా బాగా సింపుల్గా మనము స్కోరింగ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఆడవచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ విధంగా అండి మనము లాస్ట్లో సబ్మిట్ అంటే కంపల్సరీ చేయాలి. గేమ్ ఓవర్ అయిపోయిన తర్వాత, గేమ్ ఓవర్ వచ్చింది కదండి, ఇప్పుడు సబ్మిట్ అనేది వస్తూ ఉంటుంది కదా, కంపల్సరీ సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తేనే మన మెయిల్లోకి మన దాంట్లోకి యాడ్ అవుతుంది. అది చాలా బాగా చేసుకోవచ్చండి. చూసే 3 ఆప్షన్స్లోన మనకి ఒక చాయిస్ పోయింది, 2 choice ఉన్నాయి. ఇంకా ఆ 2 choiceలోనూ ప్రతి చాయిస్కి 5 balls ఉంటాయి. ఫుట్బాల్లో చాలా స్కోరింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి. గేమ్ టైం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే రిఫరల్ కూడా చేసుకోవచ్చు. రిఫరల్ అనేది చేసుకుంటే మనం తచ్చగా 500 గెయిన్ చేసుకోవచ్చండి. చూడండి, గేమ్స్ చాలా చూపిస్తున్నాయి. ఫుట్బాల్ అనేసి చాలా చూడండి, లీడర్ బోర్డ్ అనేసి ఉంది, మై లీడర్స్ ఉంది, ఇవాడ హై అనేసి ఉంది. చూసారా, గేమ్ లీడర్ బోర్డ్ అనేసి ఉంది కదండి. చూడండి, దీంట్లో పైన బుక్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ దాంట్లో ఒకసారి చెక్ చేయండి. గేమ్ లీడర్ బోర్డ్ దగ్గర మనం వీక్లీ, మంత్లీ అనేసి ఉంటుందండి. దాని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మనం చదువుకోవచ్చండి. ఒకసారి చూద్దాం. బుక్ మార్క్ నొక్కాం కదా, చూసారా, వీక్లీ, మంత్లీ అనేసి ఉంది. వీక్లీ ర్యాంకింగ్ రివార్డ్ అనేసి ఉంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5. ఈ విధంగా మంత్లీ మనం వీక్లీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నుంచి మనము సాటర్డే వరకు. సండే ఏంటంటే
మనము చేసిన స్కోరింగ్ అనేది వాళ్ళ టార్గెట్కి రీచ్ అయితే వాళ్ళు కాయిన్స్ అనేది ఐటీఎల్జీ ఉంది కదండి, ఐటీఎల్జీ మెయిన్ మన కాయిన్స్లో యాడ్ అవుతూ ఉంటాయండి. వాళ్ళు ఎంత ఇస్తున్నారు రేట్ అనేది మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. టైర్ 1, టైర్ 2, టైర్ 3లోన చూడండి ఎంత స్కోరింగ్ మనం చేయాలి ఏంటి అనేది, రివార్డ్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చూడండి. ఈ విధంగా మనం వీక్లీ చేసుకున్నట్టయితే మంత్లీ ఆటోమేటిక్ కింద చూడండి, మంత్లీ ర్యాంకింగ్ రివార్డ్ అనేసి ఉంది. ఆ మంత్లీ మనం వీక్లీ చేస్తే మంత్లీ ఆటోమేటిక్గా అది ఫిల్ అవుతూ ఉంటుందండి. మనం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, స్కోరింగ్ బాగా పెంచవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నేను రిఫరల్ చేయలేను అన్నవారు ఈ బెస్ట్ ఆప్షన్ అన్ని టైం ఉంటే ఒకసారి గేమ్ ఆడండి. రోజుకి ఒక 10 మినిట్స్ కేటాయించినా కూడా మీరు చేయగలరండి సింపుల్గా. ఈ విధంగా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. చూశారు కదా ఇన్స్ట్రక్షన్, లీడర్ బోర్డులో చూడండి. చూసిన తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. దీన్ని ఒకసారి ఫాలో అయ్యి మీరు స్టార్ట్ చేసే స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఈ విధంగా చేసి చాలామంది గెయిన్ చేస్తున్నారండి. చాలామంది మనం ఆడట్లేదు కానీ చాలామంది ఈ విధంగా కూడా చేసి చూడండి. ఇక్కడ చూడండి గేమ్ లీడర్ బోర్డు ఉంది కదండి, చూడండి చాలామంది ఆడుతున్నారు. మంత్లీలో చాలామంది వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు. ఈ మెయిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, వాళ్ళ ఐడి ఉంది చూడండి, యూజర్ నేమ్. వీళ్ళందరూ కూడా చాలామంది ఆడుతున్న వాళ్ళు మంత్లీ ర్యాంకింగ్లో తీసుకుంటున్నారు. వీళ్ళందరూ స్కోరింగ్ పెంచుకుంటున్నారండి. అందుకే మీరు కూడా అందరూ కూడా టైం ఉన్న వాళ్ళు ఈ విధంగా కేటాయించే గేమ్ ఆడుకుంటే చాలా మీకు కాయిన్స్ అనేది గెయిన్ చేసుకోగలరండి. ఓకే, చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.